మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం అబ్జెక్షన్ మై లార్డ్ నోటరీ పరశురామ్ చాప్టర్ 1 వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక అబ్జెక్షన్ మై లార్డ్ నోటరీ పరశురామ్ చాప్టర్ 1 వెబ్ సిరీస్ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ వెబ్ సిరీస్కి డైరెక్టర్ వచ్చేసి సంతోష్ ఆయప్పన్. సో రన్ టైం వచ్చేసి టోటల్ 7 ఎపిసోడ్స్తో అప్రాక్సిమేట్లీ 2 hours 15 minutes రన్ టైంతో సో G5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో వెబ్ సిరీస్ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. కోర్ట్ రూమ్ థ్రిల్లర్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిస్టమ్ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మాస్ ఆడియన్స్కి కొంచెం స్లో అనిపించే ఛాన్స్ ఉంది. సో స్టోరీ లైన్ ఏంటంటే సమీరా అనే అమ్మాయి మిస్సింగ్ అయ్యాక తన ఫాదర్ నారాయణ జస్టిస్ కోసం పోరాటం చేస్తాడు. సిస్టమ్ నుండి హెల్ప్ దొరకపోవడంతో షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు అడ్వకేట్ పరశురామ్ కేసుని తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కోర్టులో ఎవిడెన్స్, విట్నెస్ స్టేట్మెంట్స్, హిడెన్ సీక్రెట్స్ మధ్య ఒరిజినల్ నిజాన్ని ఎలా బయట పెడతాడనేది మెయిన్ స్టోరీ. ఈ సిరీస్లో లాయర్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ మాత్రమే కాదు, కేసుని తనే ఇన్వెస్టిగేట్ చేస్తాడు. సో అదే ఈ సిరీస్కి బిగ్గెస్ట్ హైలైట్. సో ఈ సిరీస్కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్గా ఉంది. కోర్ట్ రూమ్ సీన్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. మిస్టరీ అండ్ సస్పెన్స్ లాస్ట్ వరకు మెయింటైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా డీసెంట్గా ఉన్నాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ 2 episodes అయితే స్లోగా అనిపించాయి గైస్. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోవచ్చు. చాప్టర్ 1 కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే మాత్రం క్లైమాక్స్ అయితే సమాధానం చెప్పకుండా అలానే వదిలేశారు గైస్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అరుణ్ చెల్వేర్ అయితే బాగా సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ క్లీన్గా ఉంది, ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ఓవరాల్ టెక్నికల్గా క్వాలిటీ ఓటీటీ స్టాండర్డ్స్కి తగ్గట్టు బాగుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మేజర్ అడల్ట్ కనెక్ట్ ఏం లేదు గైస్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఫ్యామిలీతో చూడొచ్చు. సో మీకు లీగల్ థ్రిల్లర్, సస్పెన్స్ డ్రామాస్ నచ్చితే డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. స్లోగా స్టార్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ అండ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ వల్ల ఎంగేజింగ్గా ఉంటుంది. సో మాస్ ఎంటర్టైనర్ కాదు, బట్ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్కి మస్ట్ వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.